ఈ రోజుల్లో మనం చూస్తున్నాం పాప నిజానికి సంపాదించే వ్యక్తులు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. ఇన్ని చేసి ఆ వెధవ తినేది ఇంతేను. ఆ తినడానికి కూడా వాడికి తీరికుండదండి. వాడి లోపల ఫోన్లు, వచ్చే మనుషులు, పోయే మనుషులు, వాళ్ళకి సమాధానం, వీళ్ళకి సమాధానం, వాళ్ళకి తీర్పు, వీళ్ళకి తీర్పు. వీడి బతుకంతా దీంతోనే బాయ్. వాడి పాప రాత్రి నిద్రపోవడానికి కూడా తీరిక ఉండదు. ఇదంతా ఎవడి కోసం చేసినంటే దీంతో సంబంధించినటువంటి వ్యక్తులను తృప్తిపరచడం కోసం చేసేటువంటి పని. అహంత, మమత, తత్సంబంధమైన వాటిని తృప్తిపరచడానికి సంపాదన కోసం కృషి. అందుకోసం నిజానికి శరీరం వచ్చింది కాదు, కానీ చివరికి పర్యవసానం అట్లా అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది? వీడికి మానసికమైనటువంటి శాంతి శూన్యం. ఉందానికి బ్రహ్మాండమైనటువంటి భవంతులు ఉన్నాయి, ఓ బ్యాంక్ నిండా బ్యాలెన్సెస్ ఉన్నాయి, ఓ ఎంతమందో మనుషులు ఉన్నారు, పదవులు ఉన్నాయి, పవర్ ఉంది, కానీ ఏం లాభం? శాంతి లేదు మనుషులో. చేత మొట్టమొదట తొలగాల్సింది దేహాత్మ భ్రాంతి తొలగాలి. ఇది ఉండడం వల్ల మమత, అహంత ఏర్పడుతున్నాయి. ఈ తొలగితే అహంత, మమత తొలగుతాయి. అవి తొలగినప్పుడే ఉండేటటువంటి వాటిని మనం జాగ్రత్తగా వాడాలనిపిస్తుంది తప్ప విషయ సంగ్రహణ ఇచ్ఛ తగ్గుతుంది. అది ఉండడం వల్ల మానసిక క్షోభ ఏర్పడుతుంది. ఈ తగ్గితే మానసిక క్షోభ తగ్గుతుంది వాడికి కాస్త. దానివల్ల శాంతి ఏర్పడుతుంది. ఈ మానసికమైనటువంటి శాంతి ఏర్పడితేనే అది వాడికి తన స్థితిని తాను తెలుసుకోవడానికి అవకాశం కలిగించే స్థితి. అప్పుడు వాడికి కలిగే అనుభూతి బ్రహ్మ నిర్వాణము, అంటే నిజమైనటువంటి ఆనందము.